కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో జగిత్యాల జిల్లా హోరెత్తుతోంది. రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలంతా రోడ్డులెక్కుతున్నారు. తాజాగా బీర్పూర్లో రైతులు ఆందోళనకు దిగారు. హామీలను విస్మరించిన హస్తం పార్టీ గద్దె దిగాలంటూ గొంతెత్తి నినదించారు. రుణమాఫీ, రైతు భరోసా ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పాపం రైతులకు శాపమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి కోసం ఆయకట్టు రైతులు గలమెత్తారు. ఎండిపోయిన పంటలకు హస్తం సర్కారు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు మద్దతు ధర కోసం పసుపు రైతులు పోరుబాట పట్టారు. ఈ నెల 24న చలో అసెంబ్లీకి రైతు ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా అన్నదాతలంతా అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ నడికి తెలుసుకుందాం. సందీప్, చెప్పండి, జగిత్యాల జిల్లాలో రైతుల ఆందోళన పట్ల మీ దగ్గరున్న డీటెయిల్స్ ఏంటి? ఎందుకు వారు రోడ్డుపైకి వచ్చి నినదిస్తున్నారు? వారి ప్రధాన డిమాండ్లు ఏంటి? ఇవాళ రైతుల ఆగ్రహం తీవ్రంగా పెళ్లిదికింది. ఎందుకంటే గత నెల రోజులుగా తమ పంట పొలాలు ఎండిపోతున్నాయి. తమకు గతంలో ఇచ్చిన మాదిరిగా నీరివ్వండి మహాప్రభు అంటూ అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ కూడా తిరిగారు. కానీ ఎవరి నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లభించలేదు. పైగా నీరు విడుదల కాక అనేక పంట పొలాలు చివరి ఆయకట్టు ప్రాంతాల్లో ఎండిపోయినటువంటి పరిస్థితి. మల్లాపూర్ మండలం కావచ్చు, జగిత్యాల రూరల్ మండలం, సారంగాపూర్ మండలం, బీర్పూర్ మండలంతో పాటు ఇటు వెల్గటూరు, ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలం, వెల్గటూరు మండలాల్లో కూడా కొడిమ్యాలు, చొప్పదండి, జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇటు కొడిమ్యాల మండలంలో కూడా పెద్ద ఎత్తున పంటలు ఎండిపోయి కొన్ని చోట్ల లక్షలు వెచ్చించి బోర్ల క్రేన్ సహాయంతో బావులు తవ్వించుకుంటున్న సిచ్యువేషన్ ఇవాళ జగిత్యాల జిల్లాలో కనిపిస్తోంది. అయితే గత నెల రోజుల నుంచే తమ పంట పొలాలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. కాబట్టి కాపాడండి అంటూ అధికారులను వేడుకున్నా కూడా ఎటువంటి చలనం రాలేదు. దీంతో ఇవాళ ఆగ్రహించిన రైతన్నలు బీర్పూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా నీరు విడుదల చేయని పక్షంలో, రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వని పక్షంలో తాము మరోసారి జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అయితే ఈ క్రమంలో ఆసక్తికరమైన అంశం కూడా, అంటే ధర్నా చేస్తుండగా బస్సులో ఉన్న ఒక వృద్ధురాలు, 70 ఏళ్ల వృద్ధురాలు ఈ ధర్నాలో బైఠాయించి ఎందుకు ఏం వినమ్మా అంటే, రేవంత్ రెడ్డి సర్కారు ఈ విధంగా చేస్తే మీరు ఇప్పుడు ఇక్కడెందుకు బైఠాయించేవారంటూ ఆమె మాట్లాడిన అంశాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అంశము. అలాగే ఎన్నో రోజుల నుంచి దాదాపు చివరి ఆయకట్టు ప్రాంతం అంటే జిల్లా వ్యాప్తంగా 29,000 ఎకరాల్లో ఎండిపోయే పరిస్థితికి చేరుకుంది. ఇందులో దాదాపు ఇప్పటికే ఒక 5,000 ఎకరాలకు పై అయితే పూర్తిగా రైతులు ఆశలు వదులుకున్నారు. ఇక జగిత్యాలకు కూతవేడు దూరంలో ఉన్న ప్రాంతంలో కూడా మొక్కజొన్న పండిస్తున్న రైతులు కూడా వారి పంట కూడా ఎండిపోయింది. ఇక నువ్వులు సాగు చేస్తున్న రైతులు పక్క పొలంలో, అంటే కొద్దిగా పక్క పొలంలో వాళ్లకు నీళ్లు అందుబాటులో ఉంటే అరువు తెచ్చుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక 2 రోజులైతే ట్యాంకర్లు కూడా తీసుకొచ్చే సిచ్యువేషన్ అయితే జగిత్యాల జిల్లాలో కనబడబోతుంది. మరి పసుపు రైతులు కూడా ఇప్పటికే భారీ ఎత్తున మెట్పల్లిలో ధర్నా నిర్వహించారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి మెట్పల్లి బస్టాండ్ వరకు ధర్నా నిర్వహిస్తూ పసుపు మద్దతు ధరకు గతంలో 22,000 రూపాయలు ఉండేది. పచ్చ బంగారంగా పిలిచే పసుపుకు ఇప్పుడు 6,000 నుంచి 8,000 ధర పలకడం ఎంతవరకు సమంజసమని చెప్పడం జరిగింది. శోభన్. రైట్ సందీప్, థ్యాంక్ యూ. మొత్తంగా జగిత్యాల జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. వారు కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో నినదించారు. మోసకారి కాంగ్రెస్ గద్దె దిగాలంటూ కూడా నినదించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఏమే అంటూ కూడా ప్రశ్నిస్తారు. ఆ అంశానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూసాం.